ఎస్ వెంకట్ గారు, సో ఓవరాల్ గా మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే కూడా భారత్ విషయానికి వస్తే కూడా భారత్ వ్యూహాలు అటు విదేశాంగ వ్యూహం ఒకటి ఇంపార్టెంట్, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ హిజ్బుల్లా జలసంధిని కనుక క్లోజ్ చేసేసింది కూడా ఆల్రెడీ. దానివల్ల ఏంటి సిచ్యువేషన్ అంటే కూడా నెక్స్ట్ మనకు ఆల్రెడీ నిన్న నుంచి స్టాక్స్ కంప్లీట్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్లుగా భారతీయుల భద్రత చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ దేశాల్లో చాలా మంది భారతీయులు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో వాళ్ళు పెడుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో ఏంటి సిచ్యువేషన్, వాళ్ళు నిల్చున్న పక్కనే కూడా మిసైల్స్ పడుతున్నాయి, పరుగులు తీస్తున్నారు. మన భారతీయులకు సంబంధించిన వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. సో ఇట్లాంటి సంక్షోభంలో అసలు కేంద్రం భారతీయుల భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్న శ్యామ్ సుందర్ గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా వాళ్ళకి నమస్కారం. నమస్తే అండి. తెలుగు ప్రజలందరూ కూడా ఓలి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో వైరం ఎందుకు వచ్చింది, దానివల్ల ప్రతి ప్రభావం ఎలా ఉంటుంది, ఇండియన్స్ కి ఏ విధంగా ఉంటుంది అని తీసుకుంటే ఒక 2-3 కారణాలు. డెఫినెట్ గా భారతీయుల భద్రత అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దగ్గర దగ్గర మిడిల్ ఈస్ట్ లో 90 లక్షల మంది మన భారతీయులు నివసిస్తా ఉన్నారు. వాళ్ళ భద్రత, వాళ్ళ క్షేమం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. ఎందుకంటే దాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ లో ఏవైతే 6-7 దేశాలు ఉన్నాయో అక్కడ చాలా మంది ఎక్కువ మొత్తంలో మన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ క్షేమం చాలా ముఖ్యమైనది. సో ఏ విధంగా ఒకవేళ నిజంగానే అగ్రెషన్ పెరిగి, ఎస్కలేషన్ పెరిగితే, ఫుల్ ప్లెడ్జ్డ్ వార్గా అవతరిస్తే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని షిఫ్ట్ చేయాలనేది ఆల్రెడీ మన నుంచి మీటింగ్స్ నడుస్తా ఉన్నాయి. నిన్న ఏది గల్ఫ్ కంట్రీస్ లో దేశాధినేతలతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది డెఫినెట్ గా జరుగుద్ది. అది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పనులన్నీ కూడా డెఫినెట్ గా చేస్తాం. భారతీయులు తీసుకురావడానికి, భారతీయ క్షేమం గురించి డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. రెండవది తీసుకుంటే ఈ ఇరాన్ కు ఇజ్రాయెల్ కి మధ్య వైరం, దాంతో పాటుగా అమెరికా సపోర్ట్ తోటి ఏదైతే యుద్ధము లాగా అవతరిస్తా ఉందో ఓ 2-3 కారణాలు తీసుకోవచ్చు. ఒకటి, ఇరాన్ పదే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మేము న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ స్ట్రాంగ్ గా ముందు తీసుకొస్తా ఉన్నాం, మా దగ్గర ఉన్నాయి, మేము చేసుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఈ ఖమేనీ వచ్చిన తర్వాత, ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 37 సంవత్సరాల నుంచి ఆయననే ఉన్నాడు. అక్కడ డెమోక్రసీ అంటూ ఉండదు. అక్కడ కోర్టులు కానీ, జడ్జిలు కానీ, లేకపోతే మిగతా పోలీసు కానీ, మిగతా ఆయన చెప్పినట్టే ఎవరు చేయాలంటే వాళ్ళని పెట్టుకుంటారు, అదే నడిపిస్తారు తప్పితే మన దగ్గర లాగా ఇష్టం డెమోక్రసీ ఉండదు అక్కడ. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే. మీరు అన్నట్లు కరెక్టే, మీరు అన్నట్లు ఆయన చెప్పినట్టే నడుస్తుంది. కానీ సిచ్యువేషన్ ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు, అక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఈవెన్ దో నిన్న మన కేంద్రం కూడా అందరికి, అన్ని ఆల్ ఓవర్ భారత్ లో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా లేఖలు రాస్తుంది. మత ప్రార్థనలు, మత రెచ్చగొట్టే ఎక్కడ కూడా జరగద్దు అని చెప్పేసి లెటర్స్ కూడా పంపడం జరిగింది. అంటే ఈవెన్ హైదరాబాద్ లో కానీ, చాలా ఢిల్లీలో కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో కొంతమంది శాంతియుతంగానే రోడ్లపైకి వచ్చి ఐ స్టాండ్ విత్ ఇరాన్ అంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఒకటి షియా సున్నీల మధ్యలో యుద్ధం. షియా సున్నీలు ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో షియా సున్నీలు ఎక్కువగా ఉంటారు. ఆ షియాసుని కంట్రోల్, షియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, లెబనాన్ కానీ, మిగతా కంట్రీస్ లో కొంతమంది షియాస్ ఎక్కువగా ఉంటారు, బహ్రెయిన్ లో కానీ. సో దాని మధ్యలో ఏంటంటే ఈ ఎవరైతే ఖమేనీ ఉన్నాడో, ఖమేనీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం కూడా నా గుత్తాధిపత్యంలో ఉండాలి, నేనే కంట్రోల్ చేయాలి, నా కిందనే ఉండాలని ఒక ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం ఇవన్నీ కూడా ఇప్పటిదాకా కూడా. అదే సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, లేకపోతే దుబాయ్, అబుదాబి కానీ, ఖతార్ కానీ, కువైట్లు కానీ సున్నీలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు ఆయన చెప్పేది వినరు. వీళ్ళు సొంత రాజ్యాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, పరిపాలిస్తుంటారు. కానీ ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు అందుకే హిజ్బుల్లాని కానీ, హమాస్ను కానీ, తర్వాత హౌతీని కానీ పెంచి పోషించేది ఇరానే. మరి లెబనాన్ లో అంతమంది టెర్రరిస్టులు పుట్టుకొచ్చారు అంటే వాళ్ళకి సపోర్ట్ గానే తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పనిచేయాలి, పాకిస్తాన్ కి సపోర్ట్ గా పనిచేయాలి. ఈ విధంగా ఆ ఏరియా మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ నా కంట్రోల్ ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నాలు ఇవ్వండి. దానికోసమే ఈ వైరం పెరుగుతూ వచ్చింది. రెండవది ఏంటంటే పదే స్టేట్మెంట్లు ఏంటంటే
ఫోర్త్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇది. చాలా మందికి ఆంక్షలు ముందుకు బాగా మంచి డెవలప్ అయిన కంట్రీ ఇది. కానీ ఆంక్షలు వచ్చిన తర్వాత దానిది ఆర్థికంగా ఎంత దిగజారిపోయిందంటే $1 13,14,000 $1 ఈక్వల్ టు 13,14,000 అంత ఘోరంగా దిగజారిపోయింది. ఈ రోజు ఇరాన్ దేశంలో చాలా మంది బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. అలాంటిది బై ఫోర్స్, ఎందుకంటే ఇప్పుడు అదంతా ముల్లా రాజ్యం నడుస్తా ఉంది అక్కడ. ముల్లా చెప్పినట్టే నడవాలి, పోలీసులు వాళ్ళు చెప్పినట్టు కాదు. అందుకని ఎవరైనా కూడా ఇరాన్ ప్రజలు కూడా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు చూడండి, మొన్న చనిపోయిన తర్వాత చంపాక చాలా మంది రోడ్ల మీదకి వచ్చి సంచాలు కాల్చడం ఇవన్నీ కూడా చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. సో అక్కడ కూడా కొంత ఇది ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే దాంతో పాటుగా వీళ్ళ ఇస్లామిక్ రాజ్యంలో ఇరాన్ లో దగ్గర 9 లక్షల మంది సైన్యం కూడా ఉంది. చాలా పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా తయారు చేసే సైన్యం కూడా ఉంది. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళ గుత్తాధిపత్యంలో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, ఈ గల్ఫ్ కంట్రీస్ స్పెషల్ గా బహ్రెయిన్, ఒమాన్ కానీ, లేకపోతే ఖతార్, కువైట్, అబుదాబి, ఇవన్నీ కూడా మా చేతుల్లో ఉండాలి, మేము చెప్పినట్టు ఉండాలని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి మీరు, ఇది వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా, ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ లో అన్ని కంట్రీస్ లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అమెరికన్ కోస్ట్ గార్డ్స్ ఉన్నాయి, బేస్లు ఉన్నాయి. ఇగో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఈ కంట్రీస్ లో అమెరికా కూడా ఇక్కడ మరి బేస్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. సో సౌదీ అరేబియా కానీ మిగతా కంట్రీస్ కూడా డెఫినెట్ గా రేపొద్దున ఏ సిచ్యువేషన్ రావచ్చున్న ఆలోచనతోటి ఈ విధంగా పెట్టుకోవడం ఒకటి. ఈ టైంలో భారత్ న్యూట్రల్ గా ఉందా ఇరాన్ కి సంబంధించి, అదే విధంగా ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించి న్యూట్రల్ గా వ్యవహరిస్తుందా? ఎందుకంటే నిన్న ఆల్రెడీ ప్రధాని కూడా మాట్లాడారు కదా, అందరూ దేశాధినేతలతో అన్ని ప్రపంచ దేశాలకు సంబంధించి మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? వాళ్ళు కూడా ఇదే శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే యుద్ధంలోకి వాళ్ళు కూడా దిగే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా ఇది ఇండియా ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు. మన శాంతియుతంగానే ఎంతసేపు ఉన్నా కూడా దాన్ని ఆ సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ రష్యా, ఉక్రెయిన్ మధ్యలో కూడా మోడీ గారు చాలా సార్లు చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే ఇంకెవరు ఆపలేరు, ఆపే ప్రసక్తి కూడా ఉండదు. అది ఎక్కడి దాకా పోతుంది, ఎన్ని రోజులు పోతుంది, ఏ విధంగా పోతుంది, ఎంత ఆర్థిక నష్టం, మానవ నష్టం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. సో ఆ విధంగా ముందు పోయే అవకాశం ఉంటుంది. యుద్ధం జరిగితే రెండు పక్షాల మధ్య పెద్ద నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఆ విధంగా కాకుండా యుద్ధాన్ని ఆపాలనే చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా. ఇజ్రాయెల్ అధ్యక్షులకి, తర్వాత మిగతా ఇరాన్ కూడా, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపండి, దాన్ని యుద్ధం ఆపితేనే రేపొద్దున పరిష్కారం దొరుకుతున్న ఆలోచనతోటి. రెండవది ఏంటంటే అమెరికా కూడా బాగా కాన్సన్ట్రేషన్ ఏంటంటే, మనకు తెలుసు ఇన్ని యుద్ధాలు వచ్చినాయి మిడిల్ ఈస్ట్ లో, ఇరాక్ గానీ, లిబియా గానీ, లేకపోతే సిరియా గానీ, ఇప్పుడు ఇరాన్ గానీ, వాళ్ళకి ఒక టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మేము చెప్పినట్టు వినాలి, ఆయుధాలు కూడా మా దగ్గర నుంచి కొనుక్కోవాలి, మాకు ఆర్థికంగా మేము బలపడడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఇప్పుడు చూడండి, ఎక్కడ యుద్ధం జరిగినా కూడా యుద్ధం స్టార్ట్ చేస్తారు, పారిపోతారు. ఇరాక్ ముక్కలైపోయింది, సిరియా ముక్కలైపోయింది, లిబియా ముక్కలైపోయింది, తర్వాత మిగతా దేశాలన్నీ ముక్కలైపోయినాయి. ఎక్కడ కూడా మళ్ళీ దానికి పరిష్కారం దొరకలేదు ఇప్పటిదాకా. ఇప్పటికీ ఇరాక్ లో డెమోక్రసీ కానీ, ప్రధానమంత్రి ఉన్నా కూడా మొత్తం అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఇదే అమెరికా. ఇప్పుడు మీరు అన్న ఇరాక్, సిరియా, లిబియా ఇవన్నీ కూడా అమెరికా చెప్పు చేతుల్లో నడుస్తున్నాయి కదా. ఎస్, డెఫినెట్ గా. అందుకే వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. యుద్ధం స్టార్ట్ చేసింది వాళ్ళ మీదనే. ఇప్పుడు గదాఫీ మీద కానీ, లేకపోతే సద్దాం హుస్సేన్ మీద కానీ ఎందుకు వాళ్ళ ఎలిగేషన్ చేసేసి, మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏది కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్నారు అని చెప్పేసి సద్దాం హుస్సేన్ పట్టుకున్నారు, దాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఆర్థికంగా ఈ దేశాలన్నీ కూడా టోటల్ గా సర్వనాశనం అయిపోయి ఒక డిస్ట్రక్షన్ దిశలో. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు అమెరికా ఇలాంటి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారన్న ఒక ఇది చెప్పే వాళ్ళన్నింటినీ వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో ఇరాన్ ని కూడా అమెరికా అదే కంట్రోల్లోకి తీసుకుంటే చమురుకు సంబంధించి అప్పుడు అమెరికా ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఇండియా కొనాల్సిందే. ఇప్పుడు చూడండి, ఈ టైంలో అమెరికా సపోర్ట్ చేయడం అవసరం అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అమెరికాకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే అమెరికా అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, వాళ్ళు టార్గెట్ చేసి. ఇప్పుడు మనం చూసాం, మొన్నటి వరకు మేము 100% టారిఫ్లు వేస్తామని చెప్పి ఇండియా మీద రకరకాల 50, 70, 100
శాతం టారిఫ్లు వేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి చేస్తున్న ప్రయత్నాలలో ట్రంప్ చేస్తా ఉన్నాడు పిచ్చోటి చేతుల రాయిలాగా. సో అమెరికన్ సుప్రీం కోర్టులో మన ఇండియన్స్, మన ఇద్దరు ఇండియన్ కాన్సుల్స్ దాంట్లో ఫైల్ చేసి షూట్ ఫైల్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తే మరి ఆ రోజు ఈరోజు చూడండి లెస్ దాన్ 15% కంటే ఎక్కువ కానీ కానీ ఉండొచ్చు. మోదీ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పేసి ట్రంప్ చెప్పడం, ఇంకోటి ఇజ్రాయెల్ పర్యటన జరిగిన 2 రోజులకే ఇరాన్ కి పైన ఇంత దాడులు జరగడం, ఇవన్నీ కూడా మోదీ పైన అటు కేంద్రం పైన అలిగేషన్స్ వస్తున్నాయి. ఇదే పాయింట్ కి ఒక్క నిమిషం సబ్మిషన్ ఉందంట శ్రీనివాస్ గారు. ఒక నిమిషం అండి వెంకట్ గారు, శ్రీనివాస్ గారు పాయింట్ విని నేను మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు మీ సబ్మిషన్ ఏంటి ఇక్కడ? ఓకే, ఇప్పుడు మిత్రులు వెంకటరెడ్డి గారు ఆ యొక్క అమెరికా యొక్క బంధ వైఖరి గురించి దాని గురించి చాలా బాగా చెప్పిండ్రు. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. బట్ కాకపోతే ఏంటంటే మన రిలేషన్ యుఎస్ తోటి కొంతకాలంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మీద ఇప్పుడు మనము పునరాలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా ఒకసారి చూడండి. దాన్ని మించి యుఎస్ ఎప్పుడు కూడా మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనేటువంటి నైజం తోటి ఉండేటువంటి కంట్రీ యుఎస్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంపే ఉండొచ్చు, వేరే వాళ్ళే ఉండొచ్చు, ఎవరే ఉండొచ్చు, కానీ వాళ్ళ బేసిక్ స్టాండ్ అంతే ఉంటుంది. మరి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి కంట్రీ వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ఉపయోగాలే తప్ప వేరే దానికి లేనటువంటి కంట్రీ యొక్క ట్రాప్లో పడింది మన కంట్రీ. మన నరేంద్ర మోడీ గారు వారి యొక్క ట్రాప్లో యుద్ధం మన దగ్గర ఆగిందని నరేంద్ర మోడీ గారే ప్రకటించారు. ట్రేడ్ డీల్ జరిగిందని ఆయన ట్రంపే ప్రకటించిండు. మన కంట్రీకి సంబంధించినటువంటి కీలక ప్రకటనలు ట్రంప్ గారు చేసిండు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు. మరి ఈ యొక్క పరిణామాల లోపల పోతే మనం కూడా మిడిల్ ఈస్ట్ వాళ్ళ ఏ పరిస్థితి ఎదుర్కొంటుందో ఆ పరిస్థితికి పోయే ప్రమాదం ఉన్నది. మరి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది ఇప్పుడు పూర్తిగా అంటే ఇప్పుడు మనము మన యొక్క ఒక్కొక్క నిమిషం ప్లీజ్ ఒక్కటే నిమిషం ఏంటంటే ఇక్కడ మనము శాంతి కాముకున్నాం. భారత్ యొక్క బేసిక్ స్టాండ్ శాంతి కాముకున్నాం, కాదనేది లేదు. కానీ ఒక ట్రంప్ యొక్క విధానాల వల్లనే ఈ వరల్డ్ లో జరుగుతున్నటువంటి అన్ని డిస్టర్బెన్సెస్ కు మేజర్ కారణం ట్రంప్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. కనబడుతున్నప్పుడు దీని మీద వాట్ ఇస్ భారతీయ జనతా పార్టీ అండ్ అవర్ గవర్నమెంట్ స్టాండ్? ఒకటి సునీత గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయుల కోసం ఈ డెవలప్మెంట్ గానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం గానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచన. ట్రంప్ చెప్పిండానో ఇంకోటి చెప్పినాను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రెడీగా లేదు, ఎక్కడ కూడా వినే పరిస్థితి కూడా లేదు. మనకు తెలుసు ఇంతకుముందు లాగానే ఆ ఎట్టి పరిస్థితుల్లో మన ఎక్స్పోర్ట్స్ కానీ మన ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయాలన్న ఆలోచనతో ఉంటది. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం, వాటి మీదనే ఉంటుంది తప్పితే వాళ్ళు ఇప్పుడు దాకా ట్రంప్ ఏమన్నా మాట్లాడి మనం ఏమన్నా మాట్లాడుతా ఉన్నామా? ఆయన ఇష్టం వచ్చినట్టు అన్ని దేశాల మీద మాట్లాడుతున్నాడు. అన్ని దేశాల మీద నేనే గొప్పగా నేను బిహేవ్ చేస్తా ఉన్నాడు, నేనే యుద్ధాలు ఆపుతా ఉన్నాడు. ఎక్కడ యుద్ధం ఆపిండా? ఎక్కడన్నా ఏమైనా చేస్తున్నాడా? ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రయోజనాలే ముఖ్యంగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తా ఉన్నారు. ఎవడో చెప్తే వినట్లేదు. అన్ని దేశాలతోటి మంచి సంబంధాలు ఏర్పరచుకొని ఈ దేశాన్ని భారతదేశాన్ని ముందు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి వికసిత భారత్ లక్ష్యంగా 2047 లక్ష్యంగా ఒక నెంబర్ 1 పొజిషన్ రావాలన్న ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నాం. యుద్ధానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇట్లాగే ఉంటది. రేపొద్దున ఇది రష్యా ఉక్రెయిన్ ఏ విధంగా మరి వాళ్ళ ఆర్థికంగా ఎంత నష్టపోతామో తెలుస్తోంది. ఇప్పుడు రేపొద్దున అమెరికా గాని ఇరాన్ గాని మిగతా ఇజ్రాయెల్ గాని వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో యుద్ధం వస్తే ఆపడం చాలా కష్టం. అలాంటిది మరి భారత్ ఎప్పుడు కూడా కోరుకోదు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి వదిలేస్తారు. చైనా కానీ పాకిస్తాన్ కానీ మన మీదకి ఎవడన్నా వస్తే ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే వాళ్ళని మట్టు పెట్టేదాకా పెట్టకుండా ఉండేది భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశాలకు వచ్చి మన మీద అటాక్ చేసినా కూడా వాళ్ళ దగ్గర పోయి టెర్రరిస్ట్ క్యాంప్స్ సర్వనాశం చేసి డిస్టర్బ్ చేసి